హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సోను. సో మన తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు మేము చేయాలనుకుంటున్న రెసిపీ మష్రూమ్ కర్రీ. ఇక్కడ చూస్తూ మాట్లాడాలి. మాట్లాడు ఫ్రెండ్స్. నేను ఎడిట్ చేసుకుంటా, నువ్వు టెన్షన్ లేకుండా అక్కడ కనిపిస్తున్న దాన్ని బట్టి చక్ మాట్లాడేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు మేము మష్రూమ్ కర్రీ చేయబోతున్నాము. ఆ మష్రూమ్ కర్రీకి కావలసిన వస్తువులు ఏంటో చూసేద్దాం. టమాటో 2, ఆనియన్ 3, ఇంకా పచ్చిమిర్చి 4-5 అలా తీసుకుందాం. వీటిని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు నేను మా పాప ఇద్దరం కలిసి ఈ మష్రూమ్ గ్రేవీని తయారు చేస్తున్నాం. ఎస్. సో షణ్ము, ఫస్ట్ ఎలా చేయాలనుకుంటున్నావు నువ్వు? వీటిని మొత్తం శుభ్రంగా కడిగి ఏం చేస్తావు? గ్రైండ్ చేస్తాను. ఓహో, అవునా. ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో వెజిటబుల్స్ అన్నీ తీసుకుంటుంది మా పాప. సో వాటిని శుభ్రంగా కడుగుతుంది అనమాట. వాటిని చక్కగా కట్ చేసేసి మిక్సీకి వేయాలి. చేస్తావా షణ్ము? మిక్సీ గ్రైండ్ నువ్వు చేస్తావా, నేను చేయాలా? నువ్వు చెయ్యి మమ్మీ. నేనే చేసేస్తుందా? మరి నువ్వేం చేస్తావు? నేను ఎలా గ్రైండ్ చేస్తున్నానో చూస్తావా? ఎస్ ఎస్ సరే. ఎస్. గ్యాస్ ఆన్ చేస్తున్నాను మమ్మీ. ఓ, ఇప్పుడు అందులో ఫస్ట్ ఆయిల్ వేసేసాయి. ప్యాన్లో ఫస్ట్ ఆయిల్ వేయాలి. సో సరిపోతుంది అనుకుంటాను షణ్ము, స్టాప్ చేయి. సరిపోతుంది. తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. అవి కొంచెం లైట్గా వేగాక కరివేపాకు. ఎస్. నెక్స్ట్ ఏం చేస్తావు? ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా. సో అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. గుడ్. సో డైరెక్ట్ తాలింపులో యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ తాలింపులో యాడ్ చేయాలి, అంతే. ఏం యాడ్ చేయాలి? గ్రైండ్ చేసుకున్న పేస్ట్. ఈలోపు నేను మష్రూమ్ పీసెస్ కట్ చేసి పెడతాను, ఓకేనా? ఓకే, నేను అంతలో దాన్ని చక్కగా చేస్తాను. వెరీ గుడ్. సో మష్రూమ్ పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వాటన్నిటిని పేస్ట్ కూడా చాలా చక్కగా వేగింది. సో షణ్ము, వాటన్నిటిని దానిలో యాడ్ చేసేసి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే శుభ్రంగా మిక్స్ చేయాలి. శుభ్రంగా మిక్స్ చేసిద్దాం బాబా. టోటల్గా అంతా కలిపి సాల్ట్ వేసేస్తుంది. సో ఈరోజు మా షణ్ము చేతుల మీదుగా ఈ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే పర్లేదు, చేస్తుంది మా పాప కూడా. అప్పుడప్పుడు వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో బాగానే వస్తుంది డెఫినెట్గా. నెక్స్ట్ వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ వాటర్ పోసేసుకున్నాం కూడా. పోసేసావా? వెరీ గుడ్. నెక్స్ట్ మూత పెట్టేద్దాం. ఆఫ్టర్ 5 to 8 minutes తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా? రెడీ అయిపోయింది. వావ్, ఎంత కలర్ఫుల్. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి ఉంచాను నేను. చక్కగా ఉడికిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడు, యమ్మీగా ఉందా? చూస్తుంటేనే టేస్ట్ ఊరిపోతుందా? ఓకే. సో యమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేను మా పాప చేసాము. ఆ కాంబినేషన్లో స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేసి మష్రూమ్ గ్రేవీని రెడీ చేసాం అనమాట. సో మీకైతే నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి,
చేయండి పక్కనే ఉన్న గంటని మోగించండి. సో థ్యాంక్ యూ ఆల్. బాయ్. బాయ్.